హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పెట్టి అఫెన్స్ అంటే చిన్న నేరం. అవి చాలా మైనర్ క్రైమ్స్ అన్నమాట. యూజువల్గా వాటికి ఫైన్ ఒకటే ఉంటుంది. దేని ఫైన్ అయితే 1000 రూపాయల లోపల ఉంటుందో దాన్ని పెట్టి అఫెన్స్ అన్నారు. దేనిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో దేని పనిష్మెంట్ అంటే ఓన్లీ ఫైన్ ఒకటే ఉంటుంది. ఆ ఫైన్ కూడా 1000 రూపీస్ లోపల ఉన్నట్లయితే దాన్ని పెట్టి అఫెన్స్ అంటారు. సో పెట్టి అఫెన్స్ అంటే చిన్న నేరం. ఏంటి ఆ చిన్న నేరం అని అంటే 1000 రూపీస్ కంటే తక్కువ ఫైన్ ఉండే అఫెన్సెస్ని పెట్టి అఫెన్స్ అని అంటారు. రెండవది కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు లేదా ఫలితం లేదా పరిణామాలు. కాన్సిక్వెన్స్ అంటే ఒక నిర్దిష్టమైన పని చేయడం వల్ల జరిగే ఫలితం, ఏ రిజల్ట్ ఆఫ్ పర్టికులర్ యాక్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడూ అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమంటారంటే, షీ ఆల్వేస్ మేక్స్ స్నాప్ డెసిషన్స్ అండ్ నెవర్ థింక్స్ అబౌట్ దేర్ కాన్సిక్వెన్సెస్. అంటే ఈమె ఎప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకుంటుంది, అంతేకాదు వాటి పర్యవసానాల గురించి ఎప్పుడు ఆలోచించదు. సో కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. మూడవది పెండెన్సీ అంటే నిర్ణయించని స్థితి. పెండెన్సీ అంటే అది పెండింగ్లో ఉంది, ఇంకా దాన్ని డిక్లేర్ చేయలేదు, నిర్ణయించలేదు. ఏదైనా కేసు జడ్జిమెంట్ ఇంకా రాకపోతే ఏమని అర్థం? అది ఇంకా పెండింగ్లో ఉంది అని అర్థం. సో పెండింగ్ అంటే నిర్ణయించని స్థితి. నాలుగవది స్టేక్ హోల్డర్స్ అంటే వాటాదారులు. ఏదైనా బిజినెస్ అనుకోండి, దానిలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ లేదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఎవరికైతే ఆ యొక్క బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ వాటాదారులు అంటారు కదా. సో వాళ్ళందరినీ కలిపి ఎంప్లాయీస్ కానీ లేకపోతే కస్టమర్స్, షేర్ హోల్డర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కలిపి స్టేక్ హోల్డర్స్ అని అంటారు. ఐదవది అడ్వైస్ అంటే సలహా. చాలా సులభంగా ఖర్చు లేకుండా మనం అందరికీ ఇచ్చేవే సలహాలు. మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా లేదా వేరే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నా సరే ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుంది, మంచి సలహా ఎవరిస్తారా అని చెప్పి మనం వెతుకులాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వైస్ అంటే నేను మా డాడీకి కోపం తెప్పించే పని ఏదో చేసేసాను, బాగా దెబ్బలు పడతాయి అనుకున్నప్పుడు మా రెండో అక్కను అడుగుతాను, దీనికి ఈ దెబ్బలు తప్పించుకోవాలంటే నేనేం చేయాలి అని. సో ఆమె నాకు మంచి సలహా అనేది ఇస్తుంది. సో సలహా అంటే అడ్వైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ